సంబల్ అద్భుత ఆధ్యాత్మిక నగరం. హిందువులు ఒక్కసారైనా సందర్శించాలని కలలు కనే క్షేత్రం. 1978 వరకు ఆధ్యాత్మికంగా ఓ వెలుగు వెలిగింది. 1978 తర్వాత సంబల్ రూపే మారిపోయింది. ఆలయాలు కనుమరుగైపోయాయి, విగ్రహాలు మట్టిలో కలిసిపోయాయి. చొచ్చుకు వచ్చిన అక్రమ నిర్మాణాల మధ్య శతాబ్దాల చరిత్ర క్రమంగా కుచించుకుపోయింది. ఈ విధ్వంసానికి తొలి అడుగు 1526లోనే పడింది. ఎందుకంటే కల్కి ఆలయం జామా మసీదుగా మారింది అప్పుడే. సంబల్ మిస్టరీ వీడాలంటే నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ ప్రయత్నాలకే తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జామా మసీదులో ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో మరోసారి దేశం అటెన్షన్ సంబల్పై పడింది. ఇంతకు ఆధ్యాత్మిక నగరం సంబల్లో నాడు ఏం జరిగింది? ఏఎస్ఐ సర్వేలో ఎలాంటి సంచలనాలు బయటకొస్తున్నాయి? వాచ్ దిస్. సంబల్ జామా మసీదులో సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. శతాబ్దాల ఆధ్యాత్మిక నగర మిస్టరీ వీడే టైం వచ్చిందా? ఏఎస్ఐ సర్వేలో సంచలనాలు బయటపడ్డం ఖాయమా? మట్టిలో శివలింగాలు, తవ్వే కొద్దీ బయటపడుతున్న ఆలయాలు. ఏ మట్టి కింద ఏ విగ్రహం దాగి ఉందో, ఏ ప్రాంతంలో ఏ ఆలయం దీపారాధన కోసం ఎదురు చూస్తుందో తెలియని పరిస్థితి. 1-2 కాదు, శతాబ్దాల ఆధ్యాత్మిక చరిత్రని 4 దశాబ్దాల పాటు మట్టి కింద కప్పేశారు. పుట్టగొడుగులో పుట్టుకొచ్చిన అక్రమ నిర్మాణాలతో 100 ఏళ్ల చరిత్రను పాతాళానికి నెట్టేశారు. అసలక్కడ హిందూ ఆనవాళ్లే లేవన్నట్టుగా ఆ ప్రాంత రూపురేఖల్నే మార్చిపడేశారు. 5 నెలల క్రితమే ఆధ్యాత్మిక నగరానికి పట్టిన పీడ విరగడవడం మొదలైంది. కొందరి అక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆ ప్రాంత చరిత్ర బయటపడింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నట్టుగా 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంబల్లో శైవాలయం బయటపడింది. ఆ తర్వాతే సంబల్ చరిత్ర బయటకు రావడం మొదలైంది. కానీ ఈ ప్రయత్నాల్ని జామా మసీదు కమిటీ అడ్డుకుంది. ఏఎస్ఐ సర్వేకి వ్యతిరేకంగా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చే వరకు ఏఎస్ఐ సర్వే నిలిచిపోయింది. చివరికి అలహాబాద్ హైకోర్టు మసీదు కమిటీ పిటిషన్ కొట్టేసి సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మిగిలింది సంబల్ మిస్టరీని ఛేదించడం ఒక్కటే. 2024 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందన్న విషయానికి వస్తే, సంబల్లో విష్ణు అవతారమైన కల్కి ఆలయం ఉండేదని మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో, అంటే శాలివాహన శకం 1526లో దాన్ని కూలగొట్టి జామా మసీదు నిర్మించారని హరిశంకర్ జైన్ అనే న్యాయవాదితో పాటు మరో 7 సంబల్ సివిల్ జడ్జెస్ సీనియర్ డివిజన్ కోర్టులో దావా వేశారు. అప్పట్లో ఏఎస్ఐ సర్వేకి కోర్టు ఆదేశించింది. సర్వేని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 24న స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో 4 వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో సివిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సర్వేకి వ్యతిరేకంగా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకొచ్చే వరకు సివిల్ కోర్టు కేసు విచారణలో ముందుకు సాగకూడదని తేల్చింది. చివరికి హైకోర్టు మసీదు కమిటీ పిటిషన్ కొట్టేసింది. దీంతో జామా మసీదులో సర్వే నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సర్వే చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అందుకే దేశం అటెన్షన్ మరోసారి సంబల్పై పడింది. 2024 డిసెంబర్ 14 దేశవ్యాప్తంగా సంబల్ పేరు రీసౌండ్ ఇవ్వడం మొదలైంది. ఆ రోజు నుంచే. ఆ రోజు సంబల్లో ఓ పురాతనాలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహం ఉంది. విగ్రహం కిందే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. 2024 డిసెంబర్ 15 నుంచి ఆ పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. ఆ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని తేలింది. ఆలయంలో ఉన్న పురాతన బావిలో 3 ధ్వంసమైన విగ్రహాలు బయటపడ్డాయి. కానీ బావిలోకి ధ్వంసమైన విగ్రహాలు ఎలా చేరాయి? అసలు 4 దశాబ్దాలుగా శివాలయం ఎందుకు తెరమరుగైపోయింది? ఆలయం చుట్టుపక్కల ఆక్రమణల్ని అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? గుడిని, గుడిలో లింగాన్ని ఆక్రమణదారులు మింగేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు దేశంలోని కోట్లాది మంది హిందువుల మెదళ్లను తొలిచివేశాయి. ఇప్పటికీ తొలిచేస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జామా మసీదులో సర్వే జరిగి తీరాల్సిందే. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే అతి పెద్ద మిస్టరీ వీడబోతోంది. ఆధ్యాత్మిక నగరంగా వెలిసిల్లిన సంబల్ ప్రస్తుత పరిస్థితికి రావడానికి తొలి అడుగు శాలివాహన శకం 1526లో పడింది. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో విష్ణు అవతారమైన కల్కి ఆలయాన్ని కూలగొట్టి జామా మసీదు నిర్మించారని చరిత్ర
చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లిన సంభల్ ఆ తర్వాతే రూపు మార్చుకోవడం మొదలైంది. సంభల్ను పూర్తిగా మార్చేసింది మాత్రం 1978 అల్లర్లే. చరిత్రలో 1978 నాటి అల్లర్లను అతి హింసాత్మకంగా చెబుతారు. ఆ హింసలో ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎందరో గాయపడ్డారు. ఇంకా అక్కడే ఉంటే మరణం తప్పదేమోనన్న భయం హిందువుల్లో మొదలైంది. దీంతో సంభల్లోని హిందువుల కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే. అంతవరకు ఆలయ ఆలనా పాలన చూసిన పూజారి సైతం ప్రాణభయంతో సంభల్ను విడిచిపెట్టి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచే ఈ ఆధ్యాత్మిక నగరం రూపురేఖలు మారడం మొదలైంది. ఆలయాల చుట్టుపక్కల ఆక్రమణలు మొదలయ్యాయి. ఆ ఆక్రమణలు ఆలయాలను కనిపించకుండా చేసే. వివరంగా చెప్పాలంటే సంభల్పై మరో కృత్రిమ నగరం పొడుచుకొచ్చింది. 1978లో ఏం జరిగిందన్న డీటెయిల్స్లోకి వెళితే 1978 మార్చి 28న హోలికా దహన్ స్థలంలో 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఒక దుకాణదారుడు మరో వర్గానికి చెందిన వ్యక్తిని చంపడంతో హింస చెలరేగింది. అల్లర్ల సమయంలో వ్యాపారవేత్త బన్వారీలాల్ తన బంధువు భవనంలో దుకాణదారుల్ని దాచిపెట్టారు. అల్లర్లకు పాల్పడిన వారు ట్రాక్టర్తో భవనం గేటు పగలగొట్టి 24 మందిని చంపారు. సంభల్ చుట్టుపక్కల అన్ని ఊళ్లలో అల్లర్లు జరిగాయి. కొందరి మృతదేహాలు దొరక్కపోవడంతో వారి బొమ్మలకు అంతిమ సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి వ్యాపారి బన్వారీలాల్ను కూడా దారుణంగా చంపారు. అల్లర్లలో అతన్ని పట్టుకుని అతని అవయవాలు నరికేశారు. ఈ కేసులో 48 మంది నిందితులుగా ఉన్నారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో 2010లో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ కేసు తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఇలాంటి వారిని ఉరి తీయలేకపోతున్నామంటే నమ్మలేకుండా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య చాలు 1978లో ఎలాంటి విధ్వంసం జరిగిందో చెప్పడానికి. ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతినివ్వడంతో ఆ చరిత్ర మొత్తం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంభల్కు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ ప్రార్థనా స్థలాల చట్టం అమల్లో ఉండగా అది అంత ఈజీ కాదు. 1991 సెప్టెంబర్లో ప్రార్థనా స్థలాల చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో ఉంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991కి ఉన్న రాజ్యాంగ పద్ధతిపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తోంది. ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ పద్ధతి కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరగా అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే సంభల్ చరిత్రను తవ్వితీసే ప్రయత్నాలు చేస్తోంది యోగి సర్కార్. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు జామా మసీదు ఏఎస్ఐ సర్వేలోనే బయటపడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏఎస్ఐ సర్వేలో ఎలాంటి సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి.